ఈ మధ్య బయోపిక్ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్లు సాధారణంగా సెలబ్రిటీల జీవితాలను తెరపై చూపిస్తుంటాయి. ఎక్కువ శాతం ఇలాంటి స్టోరీలు మంచి విజయాలనే నమోదు చేశాయి. అయితే రీసెంట్గా వచ్చిన ఒక బయోపిక్ మాత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనాన్ని రాసింది. పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించిన మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైకేల్ అరుదైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎన్నో వివాదాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో ప్రపంచవ్యాప్తంగా $1 బిలియన్ పైగా వసూలు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన బయోపిక్ గా చరిత్ర సృష్టించింది. దర్శకుడు ఆంటోన్ ఫూక్వా తెరకెక్కించిన ఈ చిత్రం 2026 ఏప్రిల్లో థియేటర్లో విడుదలైంది. తొలి రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను అందుకున్న ఈ సినిమా ఉత్తర అమెరికాలో సుమారు $372 మిలియన్, అంతర్జాతీయ మార్కెట్లో $629 మిలియన్ పైగా వసూలు చేసింది. మొత్తంగా $1 బిలియన్ మార్కును దాటి భారత కరెన్సీలో 9,500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ విజయంతో గతంలో అత్యధిక వసూలు సాధించిన మ్యూజికల్ బయోపిక్ బోహెమియన్ ర్యాప్సడీ రికార్డును మైకేల్ అధిగమించింది. సుమారు $911 మిలియన్ వసూలు సాధించిన ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టి మ్యూజికల్ బయోపిక్ విభాగంలో కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పింది. అంతేకాదు, నిజ జీవిత వ్యక్తిగత ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రాల్లో ఓపెన్ హైమర్ నమోదు చేసిన సుమారు $975 మిలియన్ కలెక్షన్ను కూడా అధిగమించడం విశేషంగా మారింది. ఈ చిత్రానికి జాన్ లోగన్ కథను అందించగా మైకేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ తన తొలి చిత్రంతోనే మైకేల్ పాత్రను పోషించారు. ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మైకేల్ జాక్సన్ హావభావాలు, డాన్స్ స్టైల్, స్టేజ్ ఎనర్జీకి ప్రశంసలు దక్కాయి. మైకేల్ కథ జాక్సన్ బాల్య ప్రయాణం నుంచి ప్రపంచ పాప్ సంగీత సామర్థ్యాన్ని ఏలిన స్టార్గా ఎదిగిన దశ వరకు సాగుతుంది. విడుదలకు ముందు పలు వివాదాలు ఎదురైనా ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ ఆదరణతో ఈ చిత్రం బయోపిక్లకు కొత్త ప్రయాణాన్ని సృష్టిస్తూ ప్రపంచ బాక్సాఫీస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.